వైభవంగా కొనసాగుతున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు భారీగా తరలివస్తున్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్స్ సమావేశం. రేపు సభలో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్రం. మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం. రేపటి నుంచి ఏపీ సమావేశాలు ప్రారంభం. 5 రోజుల పాటు సభలు నిర్వహించాలనే నిర్ణయం. మద్యం, శాంతి భద్రతలు, ఆర్థిక అంశాలపై శ్వేతపత్రాలు. ఎల్లుండి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసన మండలి సమావేశాలు. ఈ నెల 25న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్. పోలవరం వద్ద పెరిగిన గోదావరి వరద ఉధృతి. స్పిల్వే వద్ద 31.6 మీటర్ల నీటి మట్టం. 7,86,000 క్యూసెక్కుల వరద ప్రవాహం. ములుగు జిల్లా వాజేడులో భారీ వర్షాలు. ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం. పర్యాటకుల్ని అనుమతించని అధికారులు. తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద. ప్రాజెక్టుకు 1,27,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో. తుంగభద్ర పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలు. ప్రస్తుతం 74 టీఎంసీల నీరు. తుంగభద్ర నిండితే గేట్లు తెరిచి శ్రీశైలానికి వరద నీరు. శ్రీశైలానికి జలకళ. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద. 215 అడుగులకు చేరుకున్న ప్రాజెక్టు నీటి మట్టం. ఆల్మట్టి, నారాయణపూర్ నిండటంతో వచ్చిన నీరు వచ్చినట్టే శ్రీశైలానికి చేరిక. జూరాలకు పోటెత్తిన కృష్ణమ్మ. 17 గేట్లెత్తి నీరు దిగువకు విడుదల. జూరాలకు ఇన్ఫ్లో 83,000 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 1,00,000 క్యూసెక్కులు. వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు విడుదల. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు. ఇన్ఫ్లో 1,517 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 998 క్యూసెక్కులు. ట్యాంక్ లెవెల్కు చేరిన హుస్సేన్ సాగర్ నీటి మట్టం. హుస్సేన్ సాగర్ కింద లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ. కాకినాడ కల్పన సెంటర్లో కారు భీభత్సం. బైకును ఢీకొట్టిన కారు. 2 మృతి, మరో 2కి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. స్థిరంగా బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,970. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,800. కేజీ వెండి ధర 96,000. హరిద్వార్లో గురు పౌర్ణమి వేడుకలు. నదుల వద్ద భక్తుల పుణ్యస్నానాలు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం. వేలాదిగా తరలివస్తున్న భక్తులు. ఆషాఢమాసం సార సమర్పించేందుకు భక్తులతో నిండిన క్యూలైన్స్. ఎడతెరిపిలేని వర్షంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4,25,00,000.